రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కేరళ జానపద కథలు. ఆ కథల్లో 22వ కథ చెప్పుకుంటున్నాం. నిన్న 21వ కథలో కల్లంతట్టెల్ గురుకుల్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో త్రివేంద్రం రాజైన మార్తాండవర్మ, అతనికి తరువాత రాజు రామవర్మ, వాళ్ళిద్దరి గురించి చెప్పుకున్నాం. రామవర్మ యువరాజు, ఇప్పుడు రాజు అయ్యాడు. రామవర్మ రాజు అయిన తర్వాత జరిగిన కథ ఇది. ఈ కథ పేరు రామవర్మ కయంకులం నాయర్. కయంకులం అన్నది ఒక టౌన్, ఒక చిన్న పట్టణం. ఆ పట్టణంలో ఉండే నాయర్, వాళ్ళిద్దరి గురించి కథ ఇది. ఈ కథ ఏంటంటే, మార్తాండవర్మ తర్వాత ట్రెవంకూరు సంస్థానానికి రామవర్మ రాజు అవుతాడు. రామవర్మ గొప్ప యోధుడే కాక అనేక యుద్ధాలను కూడా గెలిచిన రాజు. అతని కాలంలో వ్యాయామ విద్య, యుద్ధ విద్యల్లో పోటీలు నిర్వహించేవాడు. కలారి ఇప్పయట్టు అనేది ఒక యుద్ధ విద్య. ఈనాటికి కూడా కేరళలో దాన్ని సాధన చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో దాన్ని నిషేధించారు. ఎందుకంటే యుద్ధ విద్యలు నేర్చుకునే ప్రజలు తమ మీద ఎక్కడ తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ కాలంలో దాన్ని నిషేధించారనమాట. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఈ కలరిప్పయ్యట్టు గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం మొదలైన వాటిల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చేవాడు రామవర్మ. ఈ రాజుగారైన రామవర్మ కయంకుళాతు నాయర్ని ఏ విధంగా కలిశాడు, ఎలా కలిశాడు అనేది ఒక రసవత్తరమైన కథ. ఆ కథ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ కయంకుళం నాయర్ కూడా ఈ కల్లంతట్టెల్ గురుకులం యొక్క విద్యార్థి. ఇతను ఒకరోజు తిరువనంతపురంలో దేవుడి గుడికి ఒక కుండలో నెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు. అంటే నేతిని ఇతను సప్లై చేస్తూ ఉంటాడు గుడికి, గుడిలో చేసే వంటకాలకి. ఈ ట్రెవంకూరు, ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి గుడి ఉన్న తిరువనంతపురంలో మొండయూర్ అనే ఒక బ్రాహ్మణ వంశం వారు సాముగరిడీల్లో బాగా ఆరితేరిన కుటుంబం వాళ్ళది. అంటే వీళ్ళ యుద్ధ విద్యల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు, అయుతాక బ్రాహ్మలైనా కూడా. ఆ వంశానికి చెందిన ఒక యువకుడు కొంచెం గర్విష్ఠి కూడా. ఆ యువకుడు పద్మనాభ స్వామి గుడి దగ్గర ఉన్న పద్మతీర్థం అనే కోనేటి దగ్గర ఒంటికి నూనె పట్టించుకుని స్నానం చేయడానికి ఆ కోనేటి మెట్ల దగ్గర నిలబడి ఉంటాడు. అతను స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అతనికి ఒక గోచి తప్ప ఇంకేమీ ఉండదు. అంతలో అటుగా ఒక ముసలి నాయరు తన నెత్తి మీద ఒక నేతి కడవను పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఆ ముసలివారి సంఖలో ఒక చేతికర్ర కూడా పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. అంటే చేతికర్ర ఆ సంఖలో నొక్కిపట్టి ఉంచడం వల్ల సగం ముందుకుంటుంది, కనుమ సగం వెనక్కి ఉంటుంది. అలా నడుస్తూ ఉంటే ఆ ముసలివాడిని ఆట పట్టిద్దామని ఈ మొండయూరు బ్రాహ్మణ యువకుడికి అనిపిస్తుంది. అందుకని అతను ఏమంటాడంటే, నీ చేతికర్ర నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే, చేతికర్ర అవసరం నాకుంటుంది కానీ నీకేం అవసరం ఉంటుంది, నువ్వు చిన్న కుర్రవాడు, నేనేమో వృద్ధుడిని అని చెప్పేసి అంటాడు. లేదు లేదు, నువ్వు ఇంకో కొత్త కర్ర తెచ్చుకో, నాకు మాత్రం ఆ చేతికర్ర ఇచ్చేసేయి అని అంటాడు. అంటే అప్పుడు ఆ ముసలివాడు ఏమంటాడంటే, నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ మొండయారు బ్రాహ్మణ యువకుడు అతనితో అంటాడు, నీ చంకలో ఉన్న కర్ర నువ్వు నాకు ఇవ్వకపోతే దాన్ని నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని అహంకారంతో అంటాడు. అని ఆ ముసలి నాయర్ దగ్గరికి వెళ్ళి ఆ కర్రని లాగుతాడు. లాగితే రాదు, గట్టిగా పట్టి లాగుతాడు, అయినా రాదు ముసలివాడి చంకలో నుంచి. అప్పుడు 2 చేతులతో కర్రని ఇంకా గట్టిగా పట్టుకుని ఇంకా బలంగా లాగుతాడు, అయినా సరే కర్ర అతని సంకలోంచి ఊడి రాదు. ఆ ముసలి నాయరు అలా వెళ్తూనే ఉంటాడు. ఈ యువకుడు పట్టు వదలకుండా ఆ చేతికర్రని ఎలాగైనా సరే అతని సంకలోంచి బోడ తీసుకుని లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ లాగుతూ అతని వెనకాల వెళ్తూ ఉంటాడు.
అప్పుడు ఆ నాయరికి కోపం వస్తుంది. ఈ పిల్లవాడికి ఒక గుణపాఠం నేర్పాలి అని మనసులో అనుకుంటాడు. అనుకుని వెంటనే అతనేం చేస్తాడంటే, అలా వెళ్ళేవాడు ఒక్కసారిగా గిరుక్కుని వెనక్కి సవ్య దిశలో తిరిగి మళ్ళీ ముందుకి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఈ కుర్రవాడి చెయ్యి నాయర్ సంకలో ఇరుక్కుపోతుంది. ఆడెంత గుంజుకున్నా ఆ చేతిని విడిపించుకోలేకపోతాడు. నాయరు నడుస్తూనే ఉంటాడు. అతని వెనకాల ఈ కుర్రవాడు ఆ గోచి పెట్టుకుని నడుచుకుంటూనే వెళ్తూ ఉంటాడు. ఎంత లబో దిబోమన్నా ఆ చంకలోంచి ఇతని చెయ్య ఊడి రాదు. అప్పుడు ముసలివాడు తన నెత్తి మీద ఉన్న నేతి కడవతో వల్సో మదం దగ్గరికి వెళ్తాడు. అంటే వల్సో మదం అంటే దేవాలయంలో ఉండే స్టోర్ రూమ్ అనమాట. ఈ సామాన్లన్నీ అక్కడ పెట్టుకుంటారు. ఏది దేవుడికి కావలసిన సామాగ్రి, వంట సామాగ్రి, నైవేద్యం వండుతాకి వీటన్నిటిని కూడా పెట్టుకునే స్టోర్ రూమ్ని మలయాళంలో ఉల్సవమధం అని చెప్పి అంటారు. నాయర్ వెనకాల ఈ మొండనూరు బ్రాహ్మణ కుర్రోడు కూడా నడుచుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే అతని చెయ్యి అతని సంకలో ఇరుక్కుపోయింది. ఇంక వేరే గత్యంతరం లేక అతని వెనకాల నడుచుకుంటూ వెళ్తాడు. దారంట ఇది చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుతారు. ఈ బ్రాహ్మణ పిల్లవాడు సిగ్గుతో లబోదిబోమని గొడవ పెడుతూ ఉంటాడు. నాయరు వల్సోమాదంలో నెయ్యి ఇచ్చేస్తాడు. అయినా నాయర్ సంఖలో చేతికర్ర అలానే ఉంటుంది. ఆ కర్రను పట్టుకున్న యువకుడి చెయ్యి కూడా కర్రతో పాటు నాయర్ సంఖలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఈ వార్త ఆ నోట మెల్లిగా రాజుగారైన రామవర్మకి తెలుస్తుంది. వెంటనే ఆయన తన మనుషుల్ని పంపిస్తాడు. అంటే భటుల్ని పంపించి ఆ నాయర్ని పిలుచుకురండి అంటాడు. నాయరు రాజుగారి భవనం వైపు వెళ్తూ ఉంటాడు. ఈ యువకుడికి కూడా వేరే మార్గం లేక అతని వెంట నడుస్తూ రాజాస్థానానికి వెళ్తాడు. రాజుగారు వరండాలో కూర్చుని ఉంటాడు. ఏమిటయ్యా మొండయూర్ ఈ గొడవ అని అడుగుతాడు. ఎందుకంటే ఆ మొండయూరు బ్రాహ్మణ యువకుడు ఆ ఊరు వాడే కాబట్టి రాజుగారికి ఫలానా వాళ్ళ అబ్బాయి అని తెలుసు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అతను ఈ వ్యవహారం అంతా మొదటి నుంచి గమనిస్తూ ఉంటాడు. అతను చెప్తాడనమాట రాజుగారికి, అసలు జరిగిన విషయం ఇదండి. ఈ పిల్లవాడు ఆ పెద్ద ఆయన్ని ఆట పట్టించకపోయాడు. పెద్ద ఆయన ఈ రకంగా చేశాడు. అతని చెయ్య ఆ సంకలో ఇరుక్కుపోయింది. ఎంత గుంజుకున్నా చెయ్యి రావట్లేదు అని చెప్తాడు. రాజుగారి సమక్షంలోకి ఎప్పుడైతే ఆ పిల్లవాడు వచ్చాడో వాడికి సిగ్గుతో పాటు దుఃఖం కూడా ముంచుకొస్తుంది. అప్పుడు రాజుగారికి ఆ పిల్లవాడి మీద జాలి వేసి ఆ పిల్లవాడిని వదిలివేవయ్యా అని ఆజ్ఞాపిస్తాడు. అలాగే మహారాజా అని నాయరు మళ్ళా అపసవ్య దిశగా గుండ్రంగా తిరుగుతాడు. తిరిగేటప్పటికి తన సంకలో ఇరుక్కున్న పిల్లవాడి చెయ్య బయటకు వచ్చేస్తుంది. సంకలోంచి బయటికి రాగానే ఆ యువకుడు అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఉండకుండా. ఎందుకంటే గోసి పెట్టుకునే ఉన్నాడు. అప్పటికే ఊర్లో 4 వీధులు తిరిగాడు. అంచేత పరిగెత్తుకు పారిపోతాడు. అప్పుడు రాజైన రామవర్మ కూడా ఆ విద్య తన గురువు గారి దగ్గర నేర్చుకుని ఉంటాడు కాబట్టి ఆ విద్య గురించి ఆయనకు కూడా తెలుసు. నీకు ఈ విద్య ఎలాగ వచ్చిందని ఆ నాయర్ని రాజుగారు అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ నాయర్ ఏం చెప్తాడంటే, మహారాజా నేను కల్లంతట్టిల్ గురుకుల్లో ఈ విద్యను నేర్చుకున్నాను అంటాడు. అప్పుడు రాజుగారు కూడా పూర్వాశ్రమంలో నేను కూడా కల్లంతట్టిల్ గురుకుల విద్యార్థినే అని చెప్పేసి చెప్తాడు. చెప్పి నువ్వు నేను ఒకే స్కూల్లో చదువుకున్నాము అని చెప్పి సంతోషపడతాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, నీ ముఖం చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. ఇంతకుముందు మనం ఎప్పుడైనా కలుసుకున్నామా అని అడుగుతాడు. అడిగితే చెప్తానండి, ఒకసారి ఒక్క క్షణం కలుసుకున్నాము. ఆ క్షణం ఎప్పుడో నేను చెప్తానంటాడు. అయితే చెప్పు అంటాడు రాజుగారు. చెప్తాను వినండి మహారాజా. ఒకప్పుడు నేను కయ్యం కులం రాజుగారి సైన్యంలో సైనికుడిగా పనిచేస్తూ ఉండేవాడిని. మీ ట్రావంకూర్ రాజ్యానికి కయంకులం రాజ్యానికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మీరు గుర్రం మీద చాలా వేగంగా కయంకులం కోట వైపు దూసుకొస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక సైనికుడు అడ్డుకున్నాడు. అడ్డుకుని మీ గుర్రాన్ని గాయపరిచాడు. గాయపరిస్తే గుర్రం అక్కడికక్కడ పడిపోయింది.
మీరు కింద పడకుండా గుర్రం మించి ఒక్క ఉదుటిన పైకి ఎగిరి గాలిలో పల్టీలు కొట్టుకుంటూ కోట గుమ్మం దగ్గర వాలారు. విషయం మీకు గుర్తుండే ఉంటుంది అంటాడు ఈ నాయర్. అవును, బాగానే గుర్తుంది, నేనేమో మర్చిపోయే సంఘటన కాదు అని రాజుగారు అంటారు. అప్పుడు ఈ నాయరు ఏమంటాడంటే, అయ్యా, ఆ రోజు మీ గుర్రాన్ని గాయపరిచిన సైనికుడిని నేనే. గుర్రం పడిపోతుంటే దాని మీద నుంచి మీరు తప్పించుకున్నారు, గాలిలో పల్టీలు కొట్టుకుంటూ కోటలోకి వెళ్ళిపోయారు అంటాడు. అవునవును, గుర్తుంది, బాగా గుర్తుంది అని అంటారు రాజు. అంటే ఈ నాయర్ చెప్తాడనమాట, అప్పుడు మనం ఒకళ్ళనొకళ్ళు ఒక్క క్షణం చూసుకున్నాం అని చెప్తాడు. చెప్తే అప్పుడు రాజుగారు, నువ్విప్పుడు ఏం చేస్తున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడుంటున్నావు అంటాడు. అంటే నేను ఆ కొలువు ఎప్పుడో వదిలేశాను, నెయ్యి అమ్ముకుని బతుకుతున్నాను అని చెప్తాడు. ప్రతిరోజు నేను ఇక్కడ పద్మనాభ స్వామి గుడికి ప్రసాదాలు తయారు చేస్తాకి, దీపాలు వెలిగిస్తాకి, వీటన్నిటికీ నేను నేతిని సరఫరా చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత రాజుగారు నాయరు కలిసి ఆ వరండాలో కూర్చుని చాలాసేపు ముచ్చట్లు చెప్పుకుంటారు. ఇంకా భోజన సమయం అవుతుంది కాబట్టి రాజుగారు ఇంకా ఆ వరండాల నుంచి లెగిసి భోజనానికి వెళ్తూ ఈ నాయర్ని ఏమంటాడంటే, నువ్వు మళ్ళా సాయంత్రం ఒకసారి వచ్చి నాకు ఇక్కడే కనిపించు అని చెప్తాడు. సరేనని నాయర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. రాజుగారు ఏం చేస్తారంటే, ఆ సాయంత్రం తన కొలువులో సాముగరిడీలు చేసే వాళ్ళందరినీ పిలిపిస్తాడు. వాళ్ళతో ఓ ప్రదర్శన ఇప్పిద్దామని ఆయన ఉద్దేశం అనమాట. రాజుగారు పిలిపిస్తే అప్పుడు చాలామంది సాముగరిడీలు చేసేవాళ్ళు వస్తారు. వాళ్ళలో ఈ మొండయూరు యువకుడు కూడా ఉంటాడు. అంటే ఉదయం ఎవరైతే ఈ నాయర్ సంఖలో చెయ్యి ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డాడో ఆ కుర్రవాడు కూడా వస్తాడు. ఎందుకంటే మొండయూరు బ్రాహ్మలు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. రాజుగారు అండాకారంలో ఉన్న ఒక ఇనప దిమ్మని తెప్పించి అక్కడ పెడతాడు. దాన్ని పుచ్చుకుంటాకి ఒక కొక్కెం లాంటిది కూడా ఉంటుంది. ఈ సాముగడ్డీలు చేసే వాళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళని చెప్తాడు, దాన్ని మీరు ఒక్కొక్కళ్ళు పైకెత్తి చూడండి అంటారు. చాలామంది అస్సల పైకి ఎత్తలేకపోతారు, కొంచెం కూడా ఎత్తలేకపోతారు. ఈ మొండయూరు వంశానికి చెందిన యువకుడు మాత్రం దాన్ని కొంచెం పైకి లేపుతాడు. అది ఎంత ఎత్తు వరకు లేపుతాడంటే అతని మోకాళ్ళ దాకా లేపగలుగుతాడు. తర్వాత లేపలేక కింద పెట్టేస్తాడు. అప్పుడు రాజుగారు ఈ నాయర్ని దాన్ని పైకెత్తమంటాడు. నాయర్ కూడా అతి కష్టం మీద దాన్ని తన బొడ్డు దాకా నడుం దాకా ఎత్తుతాడు. ఎత్తి మళ్ళీ కింద పెట్టేస్తాడు. అప్పుడు రాజుగారు వస్తాడు. వచ్చి ఆయన ఆ ఇనప దిమ్మని తన మెడ వరకు పైకి ఎత్తగలుగుతాడు. ఇంతకీ అప్పుడు రాజుగారు వయసు ఎంత అనుకుంటున్నారు? 62 ఏళ్ళు. 62 ఏళ్ళ వృద్ధుడు ఆ ఇనప దిమ్మని తన మెడ వరకు ఎత్తగలుగుతాడు. అప్పుడు రాజుగారు అయిన రామవర్మ ఏం చెప్తాడంటే, ఇది చాలా పురాతనమైన ఇనప దిమ్మ, దీన్ని మా గురువు గారైన కల్లంతట్టిల్ గురుకుళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు నేను ముసలివాడైపోయినందువల్ల దీనిని నా మెడ ఎంత ఎత్తుందో అంతవరకే ఎత్తగలిగాను. వయసులో ఉన్నప్పుడైతే రోజుకి ఒక 1000 సార్లు నా తల వరకు పైకెత్తి కిందకి దించుతూ ఉండేవాడిని అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న యువకులైన వస్తాదులు అందరూ కూడా సిగ్గుతో తలలు వంచుకుంటారు. ఎందుకంటే ముసలివాడు 62 ఏళ్ల వయసున్న రాజుగారు, ఆయన తన మెడ వరకు దాన్ని పైకెత్తగలిగాడు, మనం కొంచెం కూడా లేపలేకపోయాము అని వాళ్ళు సిగ్గుపడతారనమాట. అప్పుడు రాజుగారైన రామవర్మ ఆ నాయర్ని సత్కరించి అతనికి చాలా ధనాన్ని కానుకగా ఇవ్వడమే కాక ప్రతి నెల 100 నాణేల్ని పింఛన్గా మంజూరు చేస్తాడు. ఆ డబ్బుతో నాయరు తన జీవితాన్ని చాలా సుఖంగా గడుపుతూ ఉంటాడు రాజుగారు ఆశ్రయంలో. రామవర్మ కయంకులాతు నాయర్ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు. నమస్కారాలతో మీ ఆదిశేషు.